హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నాటుకోడి కర్రీ ఎలా చేయాలి చెప్తాను. బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. దీంట్లో ఏమేమి కావాలి చెప్తాను ఇప్పుడే. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, ఇంట్లో తయారు చేసింది మసాలా వేస్తున్నాను. తర్వాత కొంచెం చికెన్ మసాలా వేస్తున్నాను. తర్వాతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ ముక్కలు చిన్న చిన్న కట్ చేశాను, అవి వేస్తున్నాను. తర్వాతే కొంచెం కొత్తిమీర వేసుకుందాం. తర్వాతే ఆయిల్ 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. చూసారా, ఇవన్నీ బాగా మిక్సింగ్ చేయాలి. బాగా మసాలా మొత్తం లోపల వెళ్ళిపోవాలి, అలాగా మిక్సింగ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్లు మసాలా మొత్తం చికెన్ ముక్కలు లోపల వెళ్ళిపోవాలి, అందుకే బాగా మిక్సింగ్ చేసి కుక్కర్లో పెడదాం. చూసారా, ఇలా మొత్తం పసుపు ఉప్పు కారం మొత్తం బాగా మిక్సింగ్ అయిపోయింది. ఇలా ఇప్పుడే మనం కుక్కర్ వేసుకొని కుక్కర్లో వేద్దాం. అన్నీ దీంట్లో వేసాను కదా, ఇంకా ఏమి వేయకూడదు. మొత్తం ఆయిల్ పసుపు ఉప్పు మొత్తం ఒకసారి కలిపేసాను కాబట్టి ఇంకా ఏమి వేయక్కర్లేదు మనకి. తర్వాత ఇలా మొత్తం కుక్కర్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడే మూత వేసేస్తున్నాను. కనీసం 5-6 విజిల్ రావాలి మనకి. నాకు ఆల్రెడీ వచ్చేసింది, విజిల్ వస్తుంది. కనీసం 6 అలా రావాలి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. స్టవ్ కట్టేస్తున్నాను. కొంచెం చల్లరైంది, అప్పుడు మూత తీసి చూస్తాం. ఇదిగోండి కొంచెం చల్లరైపోయింది, ఇప్పుడు చూస్తాం ఎలాగ ఉంటుంది. ఇది చూడండి, వావ్ సూపర్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చూపించాను అలాగా సేమ్ ప్రాసెస్ పెట్టుకుని చాలా చాలా సూపర్ టేస్ట్ వస్తాయి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అమ్మ సూపర్గా ఉంది అసలు. చాలా మసాలాలు కూడా వేసాక బాగా సూపర్ స్మెల్ వస్తుంది. చూసారా, ఇప్పుడే బౌల్లో వేసేసుకుందాం. ఇంకా కొంచెం మనం పైన కొత్తిమీర వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటాకి మర్చిపోవద్దు. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.